ఇటీవలి రోజుల్లో హనీ ట్రాప్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈజీ మనీ కోసం ఓ ప్రబుద్ధుడు తల్లినే ఎరగా వేశాడు. ఓ బ్యాంకు మేనేజర్ను హనీ ట్రాప్లో ఇరికించి లక్షలు వసూలు చేయాలని ప్లాన్ చేశాడు. తన తల్లితో ఆ మేనేజర్ ఏకాంతంగా గడిపిన దృశ్యాలను సెల్ ఫోన్లో రికార్డ్ చేసి ఆ మేనేజర్ని బెదిరింపులకు పాల్పడ్డాడు ఆ యొక్క సుపుత్రుడు. అయితే బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో తల్లి కొడుకుల నిర్వాకం బయటపడింది. కర్ణాటకలోని విజయపుర జిల్లా ఇండి పట్టణంలో చోటు చేసుకుంది ఈ యొక్క సంఘటన. ఇండి పట్టణంలోని ఒక బ్యాంకు మేనేజర్కు కొంతకాలం క్రితం అక్కడ కొబ్బరి బొండాలు అమ్మేటువంటి ఒక 44 ఏళ్ల మహిళతో పరిచయం ఏర్పడింది అతనికి. బ్యాంకు పక్కనే కొబ్బరి బొండాలు అమ్ముతుండడంతో సదరు మహిళతో మాటామాట పెరిగింది. ఆ పరిచయాన్ని అడ్డు పెట్టుకొని మేనేజర్ను హనీ ట్రాప్లో ఇరికించేందుకు ఆ మహిళ కొడుకు కుట్ర పన్నాడు. ఇందుకు తల్లి కూడా సహకరించడం గమనార్హం. తల్లి కొడుకుల పథకం ప్రకారం ఈ నెల 1న ఆ మహిళ బ్యాంకు మేనేజర్ను తన ఇంటికి ఆహ్వానించింది. ఇంట్లో తాను మాత్రమే ఉంటానని సరదాగా గడుపుదామని పిలిచింది. ఇంటికి వచ్చిన ఆ మేనేజర్తో ఆమె సన్నిహితంగా ఉన్న సమయంలో కిటికీలో సెల్ ఫోన్ పెట్టి వీడియో తీసింది. ఆ ఫోన్ను గమనించినటువంటి మేనేజర్ ప్రశ్నించగా అప్పుడే ఆ ఫోన్ పాడైపోయిందని జవాబునిచ్చింది. ఆ తర్వాత 4 రోజులకు మేనేజర్ ఫోన్ చేసి ఆ యొక్క మేనేజర్కి వేరే వాళ్ళు ఫోన్ చేసి తామిద్దరూ ఏకాంతంగా గడిపినటువంటి సంఘటనను గుర్తు తెలియని వ్యక్తులు రికార్డ్ చేశారని ఆ వీడియోలు పంపించి బెదిరిస్తున్నారంటూ కూడా నాటకమాడింది ఆ మహిళ. వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కూడా సూచించింది. ఆ మహిళ కొడుకు అముల్, అల్లుడు మహేష్, ఒక పత్రిక స్థానిక విలేకరైనటువంటి తౌసీఫ్ ముగ్గురు కలిసి బ్యాంక్ మేనేజర్కు ఫోన్ చేసి 10 లక్షలు డిమాండ్ చేశారు. అడిగిన సొమ్ము వెంటనే ఇవ్వకుంటే ఆయన రాసలీలల వీడియోను టీవీలో ప్రసారం చేస్తామని కూడా బెదిరించారు. దీంతో కంగు తిన్నటువంటి ఆ బ్యాంకు మేనేజర్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు మొబైల్ నంబర్ ఆధారంగా దర్యాప్తు జరిపి కొబ్బరి బొండాలు అమ్మే మహిళా కొడుకును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తల్లితో కలిసి తాను చేసిన కుట్రను నిందితుడు వెల్లడించారు. ప్రస్తుతం తల్లి, మిగతా 2 నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ తల్లి కొడుకులు గతంలో కూడా ఇదే తరహాలో పలువురిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది.